కార్మిక సంఘం నాయకులు ఈ హైదరాబాద్లో హైడ్రా పేరుతో మూసీ ప్రక్షాళన పేరుతో కొడంగల్ నియోజకవర్గంలోని లకచర్లలో ఫార్మా విలేజ్ పేరుతో ప్రభుత్వం పేదల భూములను లాక్కున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగుల ఇల్లు కూలగొట్టిందని, రామగుండంలో దాడికి పాల్పడిందని గుర్తు చేశారు. తాజాగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో 1000 మంది పేదవాళ్లు ఇల్లు కూల్చి రోడ్డున పడేశారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకటే చెప్తా ఉన్నా, వెలుగుమట్లలో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకోక తప్పలేదో, రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు ఆ ఇంటికి మళ్ళీ ఆ కూలిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేదాకా, వాళ్ళకు పట్టాలు ఇచ్చేదాకా, వాళ్ళకి ఇల్లు కట్టించేదాకా మేము వదిలిపెట్టాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కావచ్చు, మహబూబ్ నగర్లో దివ్యాంగుల కాలనీ కావచ్చు. ఎందుకంటే మీరు చెప్పారు మీ మేనిఫెస్టోలో, ఏం చెప్పారు మీరు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేదలకు అసైన్మెంట్ భూముల మీద హక్కులు ఇస్తాం. మీరు చెప్పిన మాట, నేను చెప్తున్నది కాదు. పేదలకి అసైన్మెంట్ భూముల మీద హక్కులు కల్పిస్తాం, యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఇంకా చాలా వాగ్దానాలు చేసినారు మీరు ఏది భూముల విషయంలో. ఇవాళ అట్లాంటి మీరు భూ మాఫియా చేస్తూ ఇవాళ వాళ్ళు దగ్గర 1000 ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం 400 మందికి ఇండ్లు ఇస్తా అంటుంది. ఇది ఎక్కడ న్యాయం? కట్టుకున్న వాళ్ళు 1000 మంది ఉంటే నువ్వు 410 అంటే ఏందన్నట్టు? ఇది బ్రిటిష్ వాళ్ళలాగా విభజించు పాలించనట్ట. నీకు నచ్చినోడికి ఇస్తావు, లేనోడికి ఇవ్వవా? అంటే అసలు కూల్చిన ఇండ్ల సంఖ్యకి మీరు ఇచ్చే పట్టాలకి పొంతన కూడా ఉండదా? 310 సారీ 410 అన్నాను, 310 పట్టాలు. అంటే ఏ అర్థం పర్థం లేకుండా నిజంగా నేను అప్పుడప్పుడు అంటా ఉంటా, ఇప్పుడు మళ్ళీ నిజమే అనిపిస్తుంది నాకు. వీళ్ళు సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా మాకైతే అర్థం కావట్లేదు. కూలగొట్టేది మీరే, మళ్ళీ తప్పుడు లెక్కలు చెప్పేది మీరే, భూమాఫియా అని